హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీరామనవమి కదా! నా రామయ్యకి నా చేతులతో చేసిన ప్రసాదం పెడితే ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేను. ఇంకా ఎందుకు లేటు, ఈ హెల్తీ, టేస్టీ ప్రసాదం లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక పాన్‌లో ఒక కప్పు సజ్జలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్‌లో నల్ల నువ్వులు కూడా వేసి ఒక కప్పు ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ బెల్లం, హాఫ్ కేజీ బియ్యపు పిండి తీసుకోండి. ఇలా 2 సమానంగా తీసుకుంటే ఏంటంటే టేస్ట్ అండ్ తీపి కూడా మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో ఒక 4-5 యాలకులు వేయండి. యాలకుల వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనకు లడ్డూలాగా వచ్చేస్తుంది. బట్ ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలపాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సజ్జలు, నువ్వులు పౌడర్ ఉంది కదా! అది కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి ఉండలు లేకుండా. ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెం తేనె యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. కాచిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్న మెయిన్ ఇంగ్రీడియెంట్ నెయ్యి. ఈ నెయ్యి కావాల్సినంత వేసుకొని మనకి లడ్డూల షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలకి ఏం పేరు పెట్టాలో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయండి. కామెంట్‌లో పెట్టండి. అలానే ఈ లడ్డూలు తయారు చేయడానికి నా కిడ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. షేప్‌లెస్‌గా వాళ్ళు లడ్డూలు చేసినా కూడా వాళ్ళ ఎఫర్ట్స్ నాకు కనిపించాయి. ఇంకా మరెన్నో విషయాల కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.